హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కో-సిస్టర్స్ టేల్స్. ఇవాళటి వ్లాగ్లో నేను 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన జ్యోతిర్లింగంకి వెళ్తున్నాం. దాని డీటెయిల్స్ అన్నీ నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఈ జ్యోతిర్లింగంకి ఎలా వెళ్ళాలి, మేము ఏ టెంపుల్కి వెళ్ళామో ఎవ్రీథింగ్ మీరు తెలుసుకోవచ్చు. సో ఇంకా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో మేము ఈరోజు వెళ్తున్నది భీమాశంకర్ జ్యోతిర్లింగం. ఇది పూణేకి దగ్గరలో ఉంటుంది. మేమైతే నేవీ ముంబై నుంచి వెళ్తున్నాము. నేవీ ముంబై నుంచి మాకు అరౌండ్ 5 hours పట్టింది రీచ్ అవ్వటానికి. సో మేము మార్నింగ్ అరౌండ్ 6 AM స్టార్ట్ అయ్యాము అండ్ అక్కడికి రీచ్ అయ్యే వరకు మాకు 11 AM అయిందనమాట. నేవీ ముంబై నుంచి మేము పూణే ఎక్స్ప్రెస్ వేలో వెళ్ళాము. అక్కడంతా ఘాట్ రోడ్ ఉంటుంది. వెళ్ళే రూట్ మాత్రం చాలా బాగుంది. ఆ వ్యాలీస్ చూడండి ఎంత బాగున్నాయో. ఎవరైనా హైదరాబాద్ ఆర్ చెన్నై ఆర్ వేరే స్టేట్స్ నుంచి రావాలి అనుకుంటే మీరు మీ నియర్ బై రైల్వే స్టేషన్ నుంచి పూణే రైల్వే స్టేషన్ వరకు వచ్చేసి అక్కడి నుంచి ఒక ఆటో తీసుకొని ఛత్రపతి శివాజీ నగర్ అనే బస్ స్టేషన్కి వెళ్ళండి. అక్కడ మీకు ఎంహెచ్ఆర్టీసీ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి భీమాశంకర్కి. అవి మార్నింగ్ 5 AM నుంచి స్టార్ట్ అవుతాయి. పూణే నుంచి మీకు 120 kilometers దూరంలో ఉంటుంది భీమాశంకర్. అరౌండ్ 4 to 5 hours పడుతుంది బస్లో వస్తే. ఆర్ఎల్స్ మీకు క్యాబ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. బడ్జెట్లో ట్రావెల్ చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం ఆర్టీసీ బస్సెస్ ఉంటాయి మీకు అవైలబుల్గా, అలా రావచ్చు. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 AM to నైట్ 9:30 PM అండి. అండ్ మీరు ఎర్లీ మార్నింగ్స్ వస్తేనే చాలా బాగుంటుంది దర్శనంకి. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటంటే స్పర్శ దర్శనం కూడా దొరుకుతుంది ఈ టెంపుల్లో మనకి. ఈ టెంపుల్ని విజిట్ చేయడానికి బెస్ట్ మంత్స్ వచ్చేసి నవంబర్ నుంచి ఫిబ్రవరి అండి. ఈ మంత్స్లో చాలా బాగుంటుంది, వెదర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ టెంపుల్కి వీక్ డేస్లో విజిట్ చేస్తే చాలా బెస్ట్ అండి, బికాస్ వీకెండ్స్లో చాలా రష్ ఉంటుంది. అండ్ మార్నింగ్స్ విజిట్ చేస్తే ఇంకా బెస్ట్, బికాజ్ ఆఫ్టర్ 12 అయితే చాలా జనాలు ఎక్కువ వచ్చేస్తున్నారు. సో దర్శనం కూడా టైం ఎక్కువ పడుతుంది. మాకైతే మార్నింగ్ 11 వరకే వెళ్ళాం కాబట్టి మాకు 1 hourలో దర్శనం అయిపోయింది. మేము ఫ్రీ దర్శనం లైన్లోనే వెళ్ళాము. మేము ఫ్రీ దర్శనంలో వెళ్ళలేము అనుకున్న వాళ్ళకి 500 దర్శనం కూడా ఉంటుంది. టెంపుల్ దగ్గర స్టే చేయడానికి ఎక్కువ ఆప్షన్స్ లేవు మనకి అక్కడ. సో ఎర్లీగా వచ్చి దర్శనం చేసుకొని మళ్ళీ పూణే సిటీకి రిటర్న్ వెళ్ళిపోవడమే బెస్ట్ అని నేను సజెస్ట్ చేస్తాను మీకు. సో మనం టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. మనకి టెంపుల్ దగ్గర పార్కింగ్ కూడా ఉంది. అదే మనం కొంచెం లేట్గా వస్తే ఏంటి అంటే టెంపుల్ నుంచి 2 kilometers అవతల పార్కింగ్ ఉంటుంది. అక్కడి నుంచి నడుచుకుంటూనే రావాల్సి వస్తుంది. సో మేము అక్కడ బొట్టు పట్టించేసుకొని అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ మనకి 200 steps కిందికి దిగేది ఉంటుంది. అంటే లైన్గా 200 steps ఉండవు. 2-3 steps తర్వాత కొంచెం నడిచి మళ్ళీ ఆ తర్వాత 2-3 steps అలా ఉంటుంది. అలా వెళ్ళే రూట్లో మనకి చాలా షాప్స్ కనిపిస్తాయి. ఎవ్రీథింగ్ అక్కడ దొరుకుతుంది మనకి. అలా మెట్లపై నడుచుకుంటూ వెళ్తున్నాం మేము. అలా నడిచిన తర్వాత వెళ్ళి మేము ఫ్రీ దర్శనం లైన్లో నించున్నాము. టెంపుల్లో ఫొటోస్ అండ్ వీడియోస్ తీయడం అలౌ లేదు కాబట్టి నేను గుడి లోపల చూపించలేకపోతున్నాను.
అలా క్యూ లైన్లో ఒక 1 అవర్ నించిన తర్వాత మాకు దర్శనం చాలా బాగా జరిగింది. సో నేను గుడిలో ఫొటోస్ ఆర్ వీడియోస్ తీయలేను కాబట్టి మనకి గుడిలో ఎంట్రన్స్లోనే స్క్రీన్ ఉంటుంది. ఆ స్క్రీన్లో నేను మీకు చూపిస్తాను. దాంతోపాటు మీరు కూడా భీమాశంకరుణ్ణి దర్శించుకోండి. దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఆ క్లిప్స్ కూడా నేను ఈ వీడియోలో యాడ్ చేస్తాను. ఇంకా అలా కొన్ని ఫొటోస్ తీసుకొని మెల్లగా బయటికి వెళ్ళాము. ఇంకొక విషయం ఏంటంటే భీమాశంకర్లో మనకి కోవా చాలా స్పెషల్ స్వీట్ అంట, చాలా ఫేమస్ స్వీట్ అంట. అక్కడికి వెళ్ళినప్పుడు ఇది ట్రై చేయడం మర్చిపోకండి. మనకి అక్కడే వేడివేడిగా కోవా చేసిస్తున్నారు. ఆ కోవా టేస్ట్ మాత్రం అదిరిపోయింది. అక్కడికి వెళ్ళినప్పుడు ట్రై చేయడం మర్చిపోకండి. అలా ఇంకా కొంచెం చిన్న చిన్న షాపింగ్స్ చేసుకొని ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఐ హోప్ మా వీడియో మీకు చాలా నచ్చిందని నేను అనుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి. అండ్ మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.